హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు తేజు వైబ్స్. ఈరోజు మంచి ప్రోటీన్ రిచ్ పాలకూర కర్రీ ఇంకా హెల్తీగా ఎలా చేయాలి అనేది నేను చూపిస్తాను. ఆల్రెడీ హెల్తీ కాబట్టి ఇంకాస్త హెల్తీగా చేసుకునే విధానాన్ని నేను ఇప్పుడు మీకు చూపెడుతున్నాను. చూడండి, ప్రాసెస్ వచ్చేసి నేనైతే 4 కట్టలు పాలకూర కట్టలను తీసుకున్నాను. అలాగే ఒక 1 ఆనియన్ తీసుకున్నాను, ఒక టమాటా, ఒక 5-6 వెల్లుల్లి, కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. అలాగే చూడండి, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మనము జీలకర్ర వేసుకోవాలి, అందులోనే ఆనియన్స్, వెల్లుల్లి, ధనియాలు వేసి ఇంకా మిక్సీ పట్టుకోవాలండి. అయితే సడన్గా ఇంకా ఇంట్లో పవర్ పోయింది. పవర్ పోవడం వల్ల నేను ఇంకా ఇంట్లో రోలు ఉంది కదా, రోట్లోనే దంచేసి ఇంకా పేస్ట్ చేసుకుందామని. అయితే రోట్లో అయితే ఫస్ట్ మనం నువ్వులు వేసుకొని దంచుకోవాలి. కాకపోతే నేను అన్నీ అందులో మిక్స్ చేసి వేసి మిక్సీ పడదామని లోపే పవర్ పోయింది కాబట్టి నేను అన్నీ కలిపి ఇంకా దంచాను. చూడండి, ఇలా బరకగా కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా పోపు దినుసులు వేసుకున్నాం కదా, పోపు దినుసులు కూడా వేగిపోవాలి. పోపు దినుసులు వేగిపోయాయి కదా, ఇంకా నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ పేస్ట్, అది వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. నేనైతే ఇందులో వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది మిస్ అయింది, సో అందుకని చెప్తున్నా. పోపులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇలా ఈ ప్రాసెస్లో చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు, ఇంకా పెద్దలు కూడా. కొంతమంది పాలకూర ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా. ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి, ఇంకా చాలా ఇష్టంగా తింటారు. చాలా చాలా టేస్టీ కూడా. ఇలా ఇంకా ఫ్రై అయిపోయింది కదా, నేనైతే టమాటా కట్ చేసుకున్న టమాటాని వేసుకొని టమాటా కూడా మగ్గిపోవాలి. ఒక 3 మినిట్స్ ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇంకా టమాటా ఇంకా మగ్గిపోయింది కాబట్టి సో పాలకూర వేసుకోవాలి. పాలకూర ఇలా వేసేసుకొని 1 నిమిషం కదపకుండా అలా వదిలేయాలి. క్యాప్ పెట్టేసుకొని ఇంకా వదిలేసి ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ వదిలేస్తే చూడండి, ఇలా వాటరీగా అయిపోయింది కదా. ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ క్యాప్ పెట్టి వదిలేయాలి. ఇలా వదిలేసేసి నెక్స్ట్ చూడండి, కర్రీ చాలా మంచి టెక్స్చర్తో చాలా టేస్టీగా సూపర్గా ఉందండి. ఆహా అనాల్సిందే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలాగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.